వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిష్టాత్మక శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పచ్చని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల విశేషాల్లో ఇప్పుడు చూద్దాం. ఓం శ్రీ దుర్గా నమః. మరి ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి తల్లి దుర్గాభవాని దేవాలయం నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ జూలై 27 మరి దేవాలయం మీద ఇవాళ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మరి మేము రాత్రి 1 గంట వరకు కూడా అలంకరణ జరిపోయింది. మరి ఇవాళ పొద్దున్న నుంచి వచ్చిన భక్తులు ఆనందంతో ఉండారు. వాళ్ళు బ్రహ్మాండంగా రకరకాల కూరగాయలతో బ్రహ్మాండంగా డెకరేషన్ చేశారన్న ఉద్దేశంతో చాలా అలంకరణ చాలా బాగుందని, రేపటికి ఇంకా కూడా ఈ రోజు పగలు కానీ రాత్రి కానీ చేయబోతున్నాం. రేపటికి ఇంకా కూడా డెకరేషన్. మరి రాత్రి అప్పటికే మేము ప్రారంభం చేసిన తర్వాత 3-4 గంటలు కూడా వాతావరణం మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో నైట్ వర్షం పడుతుందని చెప్పాను నేను. మరి అలాగే మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే రాత్రి మంచి వర్షం పడింది. మరి వర్షం అనేది ఈ మధ్యకాలంలో చూడలేదు మనం. మరి శాకంబరి ఉత్సవాలంటేనే ఆ తల్లిని వేడుకునేది, కోరుకునేది. భూమి నుంచి వచ్చిన ఈ కూరగాయలన్నిటితో ఆమెకి మంచి అలంకరణ చేసి మాకు మంచి పాడి పంటలు, వర్షాలు ఆనందంగా ఉండటం కోసం, ఆ తల్లి ఆశీస్సుల కోసం ఈ శాకంబరి ఉత్సవాలు చేస్తాం మనం ఇది ఎప్పుడు ఆనవాయితీగా వస్తున్న ఈ ఉత్సవాల్లో మరి అంగరంగ వైభవంగా మరి చేశాము. ఈ పండుగ వాతావరణం చూస్తానికి అందరూ భక్తులు వేల మంది ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉంది. పైకి ఈ రోజు ఇప్పుడు కూడా తుపరపడుతుంది. మరి దీనికన్నా ముందు నేను ఇప్పుడు వచ్చి గణపతి పూజ చేశాను. హోమశాలకు వెళ్ళి మరి ఈ 3 రోజులు దిగ్విజయం కలిగించమ్మా తల్లి, అందరికి కూడా ఆనందంగా నీ కరుణ దక్కాలమ్మా వచ్చిన వాళ్ళందరికి కూడా అనే ఉద్దేశంతో అందరూ రైతులు కానీ అందరూ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు, మన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ వర్షం పడి పంటలు పండి పిల్ల పాపలతో చాలా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు కానీ మా పూజ కానీ చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకం ఏంటంటే కథ మనం ఈ ఉత్సవాల్లో ఈ 3 రోజులు ప్రత్యేకమైన ప్రసాదం ఇస్తాం. అన్ని కూరగాయలతో తయారు చేసిన నేతితో కదంబం అనేది మనం ఆనవాయితీ ఇవాళ ఆల్రెడీ ప్రారంభించాం. నేను ఈవో గారు కదంబం అనేది చిన్న ఆనందంగా వేడివేడిగా భక్తులంతా కూడా కావాలని చాలా మంది తెలుసు. కదంబం పెడతారు ఈ 3 రోజులని. ఎంతో పెద్ద లైన్ ఉంది అక్కడ. కదంబానికి పెద్ద లైన్లు ఉంటే మేము ఎప్పుడే వడ్డించి వచ్చాము. మరి ఈ రోజు ఈ రేపు ఎల్లుండి అచ్చంగా కదంబమే పెడతాం. ఎందుకంటే అది అందరికి ఇష్టమైంది. అది బయటి ప్రాంతాల నుంచి కూడా ఫోన్లు చేస్తారు, మాకు పంపగలరా అని. అది ఈ ప్రసాదాన్ని మేము అందరికి ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని వేల మంది వచ్చినా సరే కంటిన్యూగా ఫ్లో చూసుకుని వండుతాం. వండి రాత్రి 9:30 గంటల వరకు కూడా ఈ కదంబ ప్రసాదాన్ని
పెడతానికి మేము సిబ్బంది మేము అందరం కూడా ట్రస్ట్ బోర్డు అంతా కూడా సిద్ధపడి ఉన్నాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచిగా ఈ 3 రోజులు వర్షం పడినా వర్షం పడపోయినా కూడా అందరికీ అన్ని ఏర్పాట్లు క్యూ లైన్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చేస్తాం. జై భవాని. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు మీరు కల్పించారు? ఈ 3 రోజులు దర్శనాలు ఎలా ఉండబోతున్నాయి? దర్శనాలు అనేది ఇవాళ సోమవారం, మంగళవారం, బుధవారం కాబట్టి ఆదివారం, శుక్రవారం, శనివారం అంత రష్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇది వర్కింగ్ డేస్. ఈ నిన్న మరి మొన్న ఆదివారం మీరు చూశారు 80,000 మంది భక్తులు, ఎంతమంది వేల మంది టెంపుల్ అంతా కూడా. అలాగే ఒక పక్క నుంచి మన తెలంగాణ నుంచి వాళ్ళు బంగారు భవనంతో రావడం ఉత్సాహంగా ఎప్పుడు లేనట్టుగా వాళ్ళు కొత్త వెరైటీతో ఎంతో ఆనందపడిపోయారు. వాళ్ళు మేము కూడా ఆనందపడ్డాం. ఇలా జరుగుతుంది అనేది మా ట్రస్ట్ పోసిన తర్వాత మేము అయితే ఫస్ట్ టైం చూస్తాం. చాలా వైభవంగా చేశారు వాళ్ళు, చాలా ఖర్చు పెట్టుకుని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వాళ్ళందరినీ మేము చక్కగా అద్దుకొని దగ్గర తీసుకుని వాళ్ళందరికీ మంచి దర్శనాలు చేపించి ప్రసాదాలు ఇచ్చి వాళ్ళు ఆనందంగా పంపించాం. వాళ్ళు రాత్రి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు మమ్మల్ని అన్ని బాగా చూసుకున్నారు, మీరు చాలా దర్శనాలు బాగా చేయించారు, సంతోషం కృతంగా అన్నారు. మేము అలాగే ఇంకా బెటర్మెంట్ గా చేస్తాం వచ్చే సంవత్సరం. మరి అలాగే ఇప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా ఏ ఇబ్బందులు లైన్లో ఏ ఇబ్బంది రాని, ఒకవేళ రష్ ఎక్కువైపోయి రేపు కానీ ఎల్లుండి కానీ ఇవాళ మరి శాకాంబరి ఉత్సవాలను ఉద్దేశంతో చూడటం కోసం కనుక భక్తులు ఎక్కువ మంది వస్తే మళ్ళీ మామూలే అంతరాలయం ఆపుతాం. ఆపేసి 5 లైన్లు బంగారు వాకుల మీదుగా స్పీడ్ చేస్తాం. లైన్లు ఏ ఇబ్బంది ఉండదు. భక్తులందరికీ ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చినా కూడా 1,00,000 మంది వరకు తట్టుకునే పరిస్థితి ఇక్కడ ఉంది మనకి. ఎంతమంది వచ్చినా కూడా దర్శనాలు ప్రసాదాలు చేస్తాం. జై భవాని.